ఛాత్రోపాధ్యాయులకు నమస్కారం. అలాగే నా సహచర అధ్యాపక బృందానికి నమస్కారం. ఎన్నో విలువైన సలహాలు ఇస్తున్న మా ఎస్ఆర్టీ ప్రొఫెసర్ల బృందానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన పాఠశాలల్లో ముఖ్యంగా ఏది ఎక్కువగా సమస్యగా ఉన్నదో ఆ సమస్య మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్లో ఎందుకు వెనుకబడుతున్నారు, ఏంటి ఆ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకంగా మనం దాని గురించి ఏమైనా మాట్లాడాల్సి వస్తుందా అనే దాని గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఈ ప్రజ్ఞ అనేది తక్కువగా ఉందని మన ఉపాధ్యాయులు మనకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళండి, వీళ్ళు పెద్దగా తెలివితేటలు లేవు అని అంటున్నారు. అయితే మీరు పూర్వపు పాఠ్యాంశాల్లో ఇదే తరువాత దీనిలో కూడా మనం పెరుగుదల అభివృద్ధి అనే దానిలో కూడా ప్రజ్ఞ అనేది కూడా మనం మాట్లాడుతున్నాం. ప్రజ్ఞ అభివృద్ధి చెందుతుందా లేదా ఇలాంటి విషయాలన్నింటిని గురించి కూడా మీరు నేర్చుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేద్దామంటే ప్రజ్ఞా పరీక్షలు దాని గురించి పరిచయం చేసుకునేందుకు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రజ్ఞా పరీక్షలు ఎలా ఉంటాయి, ప్రజ్ఞా పరీక్షల్లో రకాలేంటి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా ప్రజ్ఞ అంటే ఏమిటో మీరు ముందుగా నేర్చుకుని ఉన్నారు, కానీ మరోసారి పరిచయం చేసుకుందాం. ఈ రెండు ఫోటోల్ని ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ మహానుభావుడు ఐన్స్టీన్ చూస్తూ ఉన్నారు. ఆ పక్కనే ఆ మొహంలో చూసారా, అది మీరు ఆల్రెడీ మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఐఈడి గురించి నేర్చుకున్నారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని దీని గురించి మీరు మాట్లాడున్నారు. ఆ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో ఎంఆర్ అని కూడా నేర్చుకున్నారు, మెంటల్లీ రిటార్టెడ్ అని, అంటే బుద్ధిమాంద్యులు అని. ఒక ఆయన పక్కనే చూసుకుంటే అత్యంత ప్రతిభావంతుడైన అత్యంత ప్రజ్ఞావంతుడైన మహానుభావుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ పక్కనే అతి తక్కువ తెలివి లేక మందబుద్ధుడైన ఒక వ్యక్తిని గురించి చూసాం. ఐన్స్టీన్ గురించి ఆ రోజుల్లో ప్రజ్ఞా పరీక్షలు లేకపోయినా కూడా సుమారుగా మన శాస్త్రవేత్తలు ప్రెజెంట్ ఏమంటున్నారంటే 160 వరకు ఐక్యూ ఉంటుందని అంటున్నారు. ఈ పిల్లవాడి తాలూకు ఐక్యూ గురించి మాట్లాడుతుంటే 30 బిలో ఉంటుంది, లేకుంటే 20 బిలో ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే అసలు ప్రజ్ఞా లబ్ధి గురించి కూడా మీరు ఇదివరకే నేర్చుకుని ఉన్నారు. ప్రజ్ఞా లబ్ధి అంటే మానసిక వయస్సు శారీరక వయస్సుల యొక్క నిష్పత్తిని మనం చూస్తూ ఉన్నాం. దాన్ని 100 చేత ఎందుకు చేస్తున్నామంటే దాన్ని సరిచేయడానికి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రజ్ఞా లబ్ధి, ఎవరిలో ప్రజ్ఞా లబ్ధి ఎక్కువగా ఉంది, ఎవరిలో ప్రజ్ఞా లబ్ధి తక్కువగా ఉంది, ఆ లబ్ధి బట్టి మనం ఏం చేస్తున్నామంటే కొంత వర్గీకరణ కూడా చేసుకుంటూ ఉన్నాం. అందులో ఏ రకాలుగా మనం ఇదివరకే నేర్చుకుని ఉన్నాం, ఎవరెవరు ఏ వర్గాల్లో ఉన్నారో కూడా. దీనిలో ప్రజ్ఞాలబ్ధి 140 కన్నా దాటితే మనం వారిని ప్రతిభావంతులు అంటున్నాం. ఈ వర్గీకరణ ఏమిటంటే విద్యాపరమైన వర్గీకరణగా మనం ఇంతవరకు నేర్చుకునే ఉన్నాం ఆల్రెడీ. 120 నుంచి 139 ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అని మనం చెప్తున్నాం. అలాగనే 110 నుంచి 119 ఉంటే ఉన్నత ప్రజ్ఞావంతులు అంటూ ఉన్నాం. 90 నుంచి 109 ఉంటే సగటు ప్రజ్ఞ, యావరేజ్ అని అంటున్నాం, యావరేజ్ ఇంటెలిజెన్స్ అని. 70 నుంచి 89 ఉంటే నిదానము. ఇక్కడి నుంచి మొదలవుతుంది. మనకి ఏమవుతుందంటే సగటు నుంచి దిగువ వచ్చిన వాళ్ళందరికీ దాదాపుగా కాస్త ప్రజ్ఞ అనేది తక్కువ ముఖం పడుతోంది. అక్కడి నుంచి పైకి వెళ్తున్న కొలది ప్రజ్ఞ అనేది ప్రతిభావంతులు, గిఫ్టెడ్ వరకు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 50 నుంచి 69 ప్రాథమిక విద్యా స్థాయి ఎంఆర్ అని పక్కన ఒకసారి గమనించండి. ఎంఆర్ అంటే మందబుద్ధి అనేది అక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రాథమిక విద్యా స్థాయిని మనం అందించగలిగేటట్టుగా ఉంది అక్కడ మందబుద్ధి. అలాగనే 30 నుంచి 49 శిక్షణ స్థాయి, వీళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళని పై వాళ్ళని మనం ఏమి చేస్తున్నాం, ఎడ్యుకబుల్ అని అంటూ ఉన్నాం, కింద వాళ్ళని మనం ట్రైనబుల్ అని అంటూ ఉన్నాం, ఎంఆర్స్ వీళ్ళు. అలాగనే ఈ ఇంకా 29 లేక 30 దగ్గర నుంచి లోపల ఉంటే వీటిని సురక్షణ స్థాయి అన్నాం. వీరికి విద్యను మనం అందించలేకపోయినా వీళ్ళు నిత్య జీవితానికి ఎలా కోపప్ చేసుకోవాలో దాని గురించి మనం ఇవ్వగలుగుతాం. దీనిలోంచి మనం ఏమంటున్నామంటే ప్రజ్ఞా లబ్ధి అని మాట్లాడుతున్నాం. ఈ ప్రజ్ఞా లబ్ధికి అనుగుణంగా వర్గీకరణ కూడా మనం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రజ్ఞా లబ్ధి ఎలా కనుక్కుంటాం, కనుక్కోవడానికి ఏమైనా పరీక్షలు ఉన్నాయా అనే దాని గురించి మాట్లాడితే ఈ ప్రజ్ఞా లబ్ధి గురించి మనం మొట్టమొదటిగా ఏం చేస్తున్నామంటే పితామహుడు ఆల్ఫ్రెడ్ బినే, ఈ ఆల్ఫ్రెడ్ బినే మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షలు అనే ఒక అంశానికి పునాది వేశాడు. కాబట్టి మనం ఇతన్ని పితామహుడుగా మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రజ్ఞా పరీక్షలు ఎలా మొదలైనాయి, దీని తాలూకా చరిత్ర ఏమిటి అని గురించి మనం మాట్లాడితే మనకి ఫస్ట్ లో ఏం జరిగిందంటే ఈ ఐక్యూ అనే దానికి ముందు లేదు. ఇది ఫ్రాన్స్ లో ఏమైందంటే పిల్లలు ఎందుకు వెనుకబడి ఉన్నారు అనే ఒక సమస్య అనేది అక్కడ ఏర్పడింది. ప్రభుత్వం దీని గురించి ఒక ఆలోచన చేసి దీని కారణాలు కనుక్కోండి అని చెప్పి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీలో ఆల్ఫ్రెడ్ బినే అనే అతను
ఇతను కూడా ఒక కమిటీ సభ్యుడిగా ఉండేవారు. ఈ సభ్యుడు ఇతను ఏం చేశారంటే ఉత్సాహంతో ఒక పరీక్షలు ఎలా ఏం చేద్దామని దీని గురించి అని కొన్ని పరీక్షలు అనేది రూపొందించడం జరిగింది. ఆ పరీక్షల్లో ఇతనికి సహాయంగా సైమన్ అనే ఆయన్ని కూడా తీసుకున్నారు. ఆయన వైద్యుడు. ఆయన్ని కూడా తీసుకొని ఇద్దరూ కలిపి బినే సైమన్ అని ఒక పరీక్షా పత్రం అనేది తయారు చేశారు. కొన్ని పరీక్షలతో ఒక చిన్న దీన్ని స్కేల్ని తయారు చేశారు. ఆ స్కేల్లో ఆ చరిత్రలో మొట్టమొదటిది 1905లో బినే సైమన్ మాపని అనేది మొట్టమొదటిగా తయారైంది. ఇది 30 అంశాలతో మాత్రమే ఉండేది. ఇది అప్పుడు ప్రైమరీ ఫస్ట్ లో తయారైంది. అయితే వీళ్ళకి అప్పచెప్పింది ఏమిటి అంటే విద్యా స్థాయి ఎలా ఉంది అనేది తక్కువ ఉండడానికి కారణం ఏమిటి అనేది వీళ్ళకి పని అప్పచెప్పారు. కానీ మన దగ్గర ఇప్పుడు 1937 సరికి ఫారం ఎల్, ఫారం ఎం అని మెరిల్ టెర్మ్ వచ్చినప్పటికీ ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇప్పటి ప్రజ్ఞా పరీక్షలు కూడా విద్యా స్థాయి కన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ తాలూకా ప్రజ్ఞా పాఠవాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రజ్ఞా పాఠవాళ్ళు అంటే విద్యా సాధన కాకుండా మానసిక సామర్థ్యాలను కొలవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా విద్యాస్థాయి ఆటోమేటిక్ గా మానసిక సామర్థ్యాలకు అనుగుణంగానే ఉంటుంది కాబట్టి, మానసిక సామర్థ్యాలు ఎక్కువగా ఉంటే విద్యాస్థాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యాస్థాయి కన్నా మానసిక సామర్థ్యాల మీదనే ఎక్కువగా ఈ పరీక్షలన్నీ కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటి మాపన 1905 అది బినే సైమన్ కలిపి చేశారు కాబట్టి మొదటి బినే సైమన్ స్కేల్ అని పిలుస్తారు దీన్ని. ఇందులో 30 అంశాలు ఉన్నాయి. 1908లో ఏమైందంటే సవరించారు, దీన్ని కొద్దిగా సవరించి 50 అంశాలు పెట్టారు. దానిని సవరించిన బినే సైమన్ స్కేల్ అని పిలుస్తారు. అలాగే 1916లో ఏమైందంటే ఈ టెర్మన్ అనే అతను ఇదే స్కేల్ ఏం చేశారు, స్టాన్ఫర్డ్ బినే స్కేల్ అని 90 అంశాలతో ఈయన తయారు చేశారు. అయితే తర్వాత 1937లో ఏమైంది, ఫారం ఎల్, ఫారం ఎం అని మెరిల్ అండ్ టెర్మన్ కలిసి 129 అంశాలతో చేశారు. అయితే ఈ 50 అంశాలతో కూడినది 3 నుంచి 13 సంవత్సరాల పిల్లలకు సంబంధించినదైతే, అదే 90 అంశాలతో కూడిన స్టాన్ఫోర్డ్ బినే స్కేల్ 3 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి సంబంధించినదైతే, ఆ ఫార్మ్ ఎల్, ఫార్మ్ ఎం ఆ మెరిల్ అండ్ టెర్మన్ తయారు చేసిన 129 అంశాల ఆ స్కేల్ ఏమవుతుందంటే 2 నుంచి 18 సంవత్సరాలకు కూడా ఇది ఉపయోగపడేటట్టుగా నెమ్మదిగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రజ్ఞా పరీక్షలు ఇలా మొదలైనవి. 1937 సరికి ఒక ప్రజ్ఞా పరీక్షలు అనే ఒక భావన ప్రతి ఒక్కరిలోనికి ఇక్కడ మొదలుపెట్టింది. ఇప్పుడు ఇవి ఉపయోగపడడం కూడా ఎప్పుడైతే ఉపయోగపడడం మొదలెట్టాయో దీని మీద అనేక పరిశోధనలు జరిగినాయి. రకరకాలైన ప్రజ్ఞా పరీక్షలు వచ్చినాయి. ఆ ప్రజ్ఞా పరీక్షలన్నిటికీ వర్గీకరణ చేసుకుంటే దాన్ని కూలంకషంగా నేర్చుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణను చూద్దాం. ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ. నిర్వహణ పరంగా ప్రజ్ఞా పరీక్షల్ని అలాగే విషయపరంగాని 2 రకాలుగా మనం విభజిస్తూ ఉన్నాం. ఇంకో 2 ఉన్నాయి. అది మెయిన్ గా మనం ఏం చేస్తున్నాం, నిర్వహణ పరంగా విషయపరంగా అంటున్నాం. నిర్వహణ పరంగాలో కూడా వ్యక్తిగతము, సామూహికము. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా మనం పరీక్ష పెడితే దాన్ని వ్యక్తిగతం అంటాం. అలా కాకుండా సామూహిక ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా అని ఉంటాయి, అవి సామూహికంగా మనం చేస్తాం. అలాగే విషయపరంగా మనం చూసుకుంటే శాబ్దిక, అశాబ్దిక. శాబ్దిక పరీక్షలు అనేది అక్షరాస్యులకు మనం మాట్లాడితే, అశాబ్దిక పరీక్షలు నిరక్షరాస్యుల కోసం మనం ఉపయోగించుకుంటాం. అయితే మళ్ళీ దీనిలోంచి డీటెయిల్స్ లోకి మనం వెళ్తే ప్రజ్ఞా పరీక్షల్లో విషయం ఆధారంగా మనం ఇప్పుడే చూసాం. శాబ్దిక, శాబ్దికేతర అంటే అక్షరాస్యులకు, ఈవెన్ శాబ్దికేతర అనేది అక్షరాస్యత లేకపోయినా కూడా ప్రాబ్లం లేకుండా ఉండడానికి కోసం తయారు చేశారు. దానికి ఉదాహరణలు కూడా కిందన చూడండి. ఆర్మీ ఆల్ఫా, ఏజీసీటీ. ఆర్మీ ఆల్ఫా అనేది సామూహిక పరీక్షని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఆర్మీ ఏజీసీటీ అంటే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ అంటారు. అలాగే శాబ్దికేతర మాట్లాడితే ఆర్మీ బీటా. ఆర్మీ బీటాలో ఆర్మీ బీటా అలాగనే ఆర్పిఎం, రావెన్స్ ప్రోగ్రెసివ్ మేట్రసిస్ అనేది మనం కొద్ది నిమిషాల్లో మనం దాని డీటెయిల్స్ లో కూడా మనం వెళ్ళబోతున్నాం. శాబ్దికేతర. అలాగనే నెక్స్ట్ మనం ప్రయోజ్యుల సంఖ్య ఎక్కువ మందా ఒక్కరా అనే దాన్ని బట్టి మనం మాట్లాడుతుంటే వ్యక్తిగతము, సామూహికం. దీనికి ఉదాహరణలుగా విస్క్ అంటే ఏంటో మనం చూడబోతున్నాం. బినే సైమన్ పరీక్ష కూడా దీనిలోనికి వస్తుంది. అలాగనే సామూహిక పరీక్షల్లోకి వస్తే ఆర్మీ బీటా, అలాగే మనం ఇప్పుడే చూసుకున్న ఆర్పిఎం. అలాగనే
ప్రతిస్పందన తీరు, ఇందాకటే చెప్పాను మరొక 2 ఉన్నాయని. ప్రతిస్పందించే తీరు ఆధారంగా రాత, నిష్పాదన. నిష్పాదన అంటే మనం పెర్ఫార్మెన్స్ అని అంటాం. రాత అంటే ఓన్లీ రాత మూలకంగా మనం ఏదైనా ఇప్పుడు మనం కొన్ని టెస్టులు కూడా చూస్తాం. అప్పుడు మీరు రాత ఏంటి, నిష్పాదన ఏంటో కూడా మీరు చూద్దరు. కానీ ఆర్మీ ఆల్ఫా, AGCT, అలాగనే భాటియా, బీనే సైమన్ కూడా చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, సమయం ఆధారంగా వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు. వేగము అంటే స్పీడ్, ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నారు అనే దాని మీద ఇక్కడ చూస్తారు. ఆర్మీ ఆల్ఫా, AGCT అనేది వేగ పరీక్షలు అయితే, శక్తి పరీక్షల్లోకి వచ్చినప్పటికీ విస్క్, పింట్నర్, పేటర్సన్ అనే ఒక టెస్ట్ ఉంది. అయితే ఈ శక్తి పరీక్షలకు వేగ పరీక్షలకు ముఖ్యంగా తేడా ఏంటి అంటే, ఇక్కడ శక్తి పరీక్షల్లో వేగానికి కాకుండా నైపుణ్యము, విత్ స్టాండింగ్ పవర్, ఎంతవరకు అతను సామర్థ్యం ఉన్నది, ఆ సామర్థ్యం ఎంతవరకు అతను దాన్ని భరించగలుగుతున్నాడు, ఇలాంటివన్నీ కూడా చూస్తాం ఇక్కడ శక్తి పరీక్షల్లో. వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు. ఇప్పుడు మనం ఏం చూసామంటే ప్రజ్ఞా పరీక్షల్లో వర్గీకరణ అనేది మనం చూసిన తర్వాత ఇప్పుడు చూడండి, కొన్ని పరీక్షలు లిస్ట్ అక్కడ ఉంది. ఏది వ్యక్తిగతము, ఏది సామూహికము, ఏది శాబ్దిక, ఏది శాబ్దికేతర చూడండి. ఆర్మీ ఆల్ఫా అనేది సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష. అలాగే ఆర్మీ బీటా ఇది సామూహిక పరీక్ష, అలాగనే ఇది శాబ్దికేతర పరీక్ష. శాబ్దికేతర అంటే మనం అనుకున్నాం ఇందలకటే మనం మాట్లాడుకుని శాబ్దికేతర గురించి మాట్లాడాం. అలాగనే భాటియా బ్యాటరీ అనేది కూడా ఉంది. భాటియా బ్యాటరీ అనేది వ్యక్తిగత పరీక్ష. ఆ వ్యక్తిగత పరీక్షలో అలాగనే ఇంకోటి మనం మాట్లాడుకుంటే అది శాబ్దికేతర అంటున్నాం. అలాగనే RSPM అంటే రేవన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మేట్రిసిస్. RSPM లో ఇది సామూహిక పరీక్ష అవుతుంది, అలాగనే శాబ్దికేతర పరీక్ష అవుతుంది. అలాగనే స్టాన్ఫోర్డ్ బినే ఇది వ్యక్తిగత పరీక్ష, అలాగనే శాబ్దిక పరీక్ష. వెయిస్, WAIS, వెయిస్ అనేది ఏంటంటే వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్, ఇది వ్యక్తిగత పరీక్ష. అలాగనే ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే శాబ్దికేతర కలిపి ఉంటుంది కాబట్టి 2 దగ్గరలో కూడా మనం టిక్ చేస్తున్నాం, ఒకసారి గమనించండి. అలాగనే విస్క్ అనేది ఉంది, 2 వెస్లర్వే. ఒకటి విస్క్ అంటే ఏమిటంటే వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కోసం విస్క్, పెద్దల కోసం వెయిస్ అనేది. ఇది కూడా వ్యక్తిగతము, అలాగనే శాబ్దికేతర కలిపి కూడా ఉంటుంది. నెక్స్ట్ జలోటా టెస్ట్ అనేది మనం చూస్తున్నాం, అది వ్యక్తిగతము, శాబ్దిక. ఇది మెంటల్ ఏజ్ గురించి చెప్పేటప్పుడు మనం జలోటా టెస్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. జలోటా టెస్ట్ ప్రకారమే మెంటల్ ఏజ్ అనేది నిర్ణయించబడింది అనేది గురించి కూడా తెలుసు. ఎందుకంటే ఇందాకటే మీరు చూసారు, మెంటల్ ఏజ్ మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అనేది ప్రజ్ఞాలబ్ధి అనేది మీరు మాట్లాడి చూసాం మనం. అయితే ఇది వర్గీకరణ గురించి మాట్లాడితే తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ వ్యక్తిగత సామూహిక పరీక్షల మధ్య తేడాల్ని ఒక్కసారి స్పష్టపరచుకుందాం. దీనిలో ఇది పెద్దగా సమస్య ఏం కాదు, చాలా చిన్న మాటలు ఇవి. వయోపరిమితి లేదు వ్యక్తిగత పరీక్షలకి, కానీ సామూహిక పరీక్షలు ఏమవుతుంటే అందరికీ ఒకేసారి పెడతాం కాబట్టి మినిమం ఏజ్ అనేది 9 years దాటి ఉండాలి. అలాగనే సమయం ఎక్కువగా పడుతుంది వ్యక్తిగత పరీక్షకు, ఇది తక్కువ కాలంలో ఎక్కువ మందికి పెట్టవచ్చు సామూహిక పరీక్ష. అలాగే వ్యయం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత పరీక్షల్లో, అలాగే సామూహిక పరీక్షల్లో వ్యయం తక్కువగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత లోప నిర్ధారణ, ప్రతి ఒక్కరికి మనం పరీక్ష పెడతాం కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్న లోపాలు డయాగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, సామూహిక పరీక్షల్లో వీలు కాదు. అలాగే ప్రయోక్తకు శిక్షణ అవసరం, ఎందుకంటే వ్యక్తిగతంగా అతని తాలూకా అన్ని లక్షణాలను చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇతనికి ప్రత్యేకంగా శిక్షణ అవసరం ఉంటుంది. ఇక్కడేమో ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే ఇది సామూహికంగా పరీక్షించబడుతుంది కాబట్టి. అలాగే విశ్వసనీయత దీనికి ఎక్కువ వ్యక్తిగత పరీక్షకి, సామూహికంగా జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందనలు అనేవి వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సందర్భం బట్టి ప్రతిస్పందనలు మారిపోతుంటాయి కాబట్టి తక్కువ విశ్వసనీయత ఉంటుందనేది మనం మాట్లాడొచ్చు. అయితే శాబ్దిక పరీక్షలు అయితే మాట్లాడాం. ఇప్పుడు శాబ్దిక పరీక్షల గురించి, శాబ్దికేతర పరీక్షల గురించి ఒక్కసారి చూద్దాం. శాబ్దిక పరీక్షల్లో ఏమేమి ఉంటాయి? అక్కడ శాబ్దిక పరీక్షల్లో 6 మాటలు ఉంటాయి. ఇక్కడ సమాచారం అనేది ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది, పిల్లవాడి ఇన్ఫర్మేషన్ ని ఎలా తీసుకుంటున్నాడు, ఎలా ఇవ్వగలుగుతున్నాడు అనేది మనం చూస్తే దాని నుంచి కూడా ఐక్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగనే అవబోధము, సమాచారంలోకి వచ్చినప్పుడు నీకు ఎన్ని చెవులు ఉన్నాయి, నీకు ఎన్ని దంతాలు ఉన్నాయి, నీ కళ్ళు తాలూకా రంగేంటి, ఇలాంటి మాటలన్నీ మనం అడుగుతూ ఉంటాం సమాచారం. అలాగే అవబోధము, కాంప్రహెన్షన్ అంటున్నాం. పిల్లవాడు ఏం చేయాలంటే కాంప్రహెన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఉన్న విషయాన్ని అంతటిని, ఆ సమాచారాన్ని ఒక దగ్గరికి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగనే రీజనింగ్,
రీజనింగ్ గురించి ఇప్పుడు ఉన్న ప్రతి పరీక్షలో కూడా రీజనింగ్ అనేది 3వ తరగతి నుంచి పెద్ద బ్యాంక్ టెస్టులు అన్నిటిలో కూడా వివేచన అనేది రీజనింగ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఆ రీజనింగ్ లోకి వచ్చినప్పటికీ ఎవరెవరికి ఏమేమి అవుతారనే మాటలో వచ్చినప్పుడు అది కూడా వస్తుంది. అలాగనే చిన్నపిల్లలకైతే ఏమవుతుంది, నీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి, నీ తమ్ముడికి 3 ఇచ్చావు, మీ చెల్లికి 4 ఇచ్చావు, ఇంకా నీకెన్నైతే మిగులుతున్నాయి అనేది అడిగారు. సో అది వివేచన గురించి మాట్లాడితే. నెక్స్ట్ సాదృశ్యాలు, సిమిలారిటీస్, 2 వస్తువుల మధ్య 2 అంశాల మధ్య సాదృశ్యం అనేది ఎలా ఉందో చూస్తారు. నెక్స్ట్ పదధారాలత లేక పదజాలము, వొకాబులరీ, పిల్లవాడిలో పదాలు ఎలా ఉపయోగించగలుగుతున్నాడు, పదాలని ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించగలుగుతున్నాడు అని ప్యాసేజ్లు ఇస్తారు, లేకపోతే వాక్యాలు ఇస్తారు, అందులోంచి కొన్ని తీసేస్తుంటారు, కొన్ని కలుపుతూ ఉంటారు. ఆ పదజాలం వొకాబులరీ అని తెలుస్తుంది. నెక్స్ట్ స్మృతి పరీక్ష అనేది మీరు నెక్స్ట్ బాటియా బ్యాటరీలో మీరు చూస్తారు. ఆ స్మృతి, తక్షణ స్మృతి అనేది అక్కడ ఉంటుంది. అంటే మనం చెబుతూ ఉంటాం, దాన్ని మళ్ళీ వెంటనే ఎంతవరకు స్మృతిలో ఉంచుకున్నాడు అనే మాట చూస్తే ఇవన్నీ కూడా ఇప్పుడే మీరు చెప్పుకున్నాం. శాబ్దిక విధానాలు, శాబ్దిక పరీక్షల్లో రకాల గురించి మనం మాట్లాడేటప్పుడు 6 రకాల గురించి మనం మాట్లాడాం. ఏమేం మాట్లాడుకున్నాం? 1 సమాచారము, 2 అవబోధము, 3 వివేచన, 4 సాదృశ్యాలు, 5 పదజాలము, 6 స్మృతి. ఇప్పుడు శాబ్దికేతర పరీక్షల గురించి కూడా మనం చూసుకోవాలి. ఈ శాబ్దికేతర పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు వస్తు సమాఖ్య, ఫార్మ్ బోర్డ్ అని, సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ గురించి చూస్తాం. అలాగనే బ్లాక్ డిజైన్ అనేది ఉంది. బ్లాక్స్, ఇదిగో ఈ బ్లాక్స్ చూడండి. ఈ బ్లాక్స్ కి ఈ డిజైన్ కి అనుగుణంగా బ్లాక్ డిజైన్ అనేది చేస్తూ ఉన్నారు. ఇదేమి, ఈ డిజైన్ చూసుకుంటూ పిల్లవాడికి ఈ డిజైన్ ఇస్తాం, దాన్ని అతను ఏం చేస్తాడు, ఇలా అమరుస్తాడు, దాన్ని బ్లాక్ డిజైన్ అంటారు. ఇప్పుడు ఫార్మ్ బోర్డ్ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఇది సెగ్విన్ ఫార్మ్ బోర్డ్. ఆ ఫార్మ్ బోర్డులో ఏమవుతుంది, మొత్తం ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లోంచి దానిలోనికి ఏం చేస్తారంటే పిల్లవాడు ఏ ఆకారాన్ని అందులో అమర్చాల్సిన అవసరం ఉంది. సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ అని అంటారు. అయితే ఈ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే వ్యూహాలు అంటారు, మేజ్. ఆ మేజ్ అంటే మీరు చాలా పత్రికల్లో మీరు చూస్తుంటారు, దారి కనుక్కోండి అని. ఇలాంటివే కూడా ఇక్కడ వ్యూహాల్లో ఒక చివరి భాగాన ఒక చిన్న ఎలక ఉంటుంది. అదేమో అక్కడ ఈ పిల్లేమో ఎలకని పట్టుకోవడం కానీ, ఎలకేమో ఆ దీనిలోనికి ఎలా వెళ్తుంది, ఆ మార్గానికి ఎలా చేరుతుంది, ఆహారాన్ని ఎలా చేరుకుంటుంది అని చెప్పి వ్యూహము అనేది అక్కడ ఇవ్వబడుతుంది. అలాగే చిత్రపూరణ, పిక్చర్ కంప్లీషన్ అనే దానిలో ఇక్కడ మన పిక్చర్ కంప్లీషన్ ఎలా చేస్తారో ఒక్కసారి అది కూడా చూడండి. ఈ పిక్చర్ కంప్లీషన్ లో దీనిలోకి వచ్చినప్పటికీ ఇది రేవన్స్ గైడెడ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ లోని ఒక మాట. ఇది దీనిలో పిక్చర్ కంప్లీషన్, చిత్ర పూరణ అంటారు. అలాగే చిత్ర క్రమీకరణ అనేది కూడా ఒకటి ఉందండి. చిత్రాల్ని క్రమబద్ధంలో పెట్టడం అనేది. ఇక్కడ చూడండి, ఇది చిత్ర క్రమీకరణలోకి వచ్చినప్పటికీ ఇదొకటి. ఇంకా చిత్ర క్రమీకరణలో మనం చిత్ర పూర్ణ చిత్ర క్రమీకరణలో ఇంకా మనం చూడబోతున్నాం. బాటియా బ్యాటరీలో మన దగ్గర మంచి ఇవి ఉన్నాయి. ఇందులో చూడండి, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు దీన్ని గమనించండి. కనబడుతోందా? 2 ముక్కలు. ఈ 2 ముక్కలు ఏం చేస్తున్నారు, అమర్చుతూ ఉన్నారు. అలాగనే ఇక్కడ కూడా ఏమవుతుందంటే 4 ముక్కలు ఉన్నాయి. ఇక్కడ 4 ముక్కలు చూడండి. ఎలా అమర్చబడ్డాయో చూడండి ఒకసారి. నేను ఇక్కడ దీన్ని తప్పిస్తున్నాను చూడండి. పిల్లవాడికి ఎలా ఇస్తాం, ఇలా 4 ముక్కలు ఎలా మామూలుగా ఇచ్చేస్తాం మనం. పిల్లవాడు ఏం చేయాలి, ఈ 4టిని ఇలా అమర్చాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని చిత్ర క్రమీకరణ అని అంటాం. అలాగే కథల క్రమీకరణ కూడా ఉంది. ఆ కథల క్రమీకరణ కూడా ఒక్కసారి గమనించండి. చూడండి, ఈ కథ మీ అందరికీ తెలిసిన కథే.
చూడండి కదా. దీనిలో ఏమవుతుందంటే మొట్టమొదటిగా ఇది మనకి కుందేలు తాబేలు కదా మనకు తెలుసు. కుందేలు ఏమైంది, ఫస్ట్ కుందేలు ఇక్కడ ఈ రెండు పందెం కట్టుకున్నాయి, దీనికి ఒక జడ్జిగా నక్కను పెట్టుకున్నాయి, దాని పక్కన ఇవి పరిగెత్తాయి. దాని తర్వాత ఏమైంది ఒకసారి గమనించండి, కాసేపు రెస్ట్ తీసుకుంది అక్కడ. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇదేమో ఇంతలో నెమ్మదిగా ఏమైంది ముందుకు వెళ్ళిపోయింది. ఇదేమో అయ్యో అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంది. పిల్లాడికి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా 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 వరుసగా ఇవ్వకుండా కలిపేస్తాం. కలిపేసి దాన్ని అతను ఏం చేయమంటాం, అతన్ని కలపమని చెబుతాం, ఒక సరైన రీతిలో అమర్చమని చెబుతాం. సో ఇట్లాంటివి మీ బజార్లో కూడా రకరకాలైనవి చూస్తూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు చిన్నపిల్లల ఆటలు వచ్చినాయి చూడండి, దీనిలోంచి వచ్చినవే. పిల్లల్ని కలపమంటున్నాం మనం. ఊ డ తా అని ఉడతా కలుపుతూ ఉన్నాడు. ఇవి అంటే దాని నుంచి ఏమేం చేయొచ్చు, పిల్లల్ని ఎలా మార్చొచ్చు, ఎలా పిల్లవాడికి ఎలాంటి ఆటలు కల్పించవచ్చు అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేశాము, అశాబ్దిక పరీక్షల గురించి ఏమేమి ఉంటాయి, అశాబ్దిక పరీక్షల్లో 5 రకాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి 5 రకాలు ఒకసారి గమనించండి. వస్తు సమాఖ్య, ఫార్మ్ బోర్డ్, వస్తువులన్నిటినీ ఎక్కడెక్కడ పెట్టడం, బ్లాక్ డిజైన్ చూశారు. అలాగనే నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, వ్యూహాలు చూసాం. అలాగే చిత్ర పూర్ణాన్న, చిత్ర క్రమీకరణ కూడా చెప్పాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రజ్ఞా పరీక్షల వల్ల ప్రయోజనాలు ఏమిటో చూడాలి. అయితే ఇక్కడ పరీక్షల మాల, ఇది మనం ఇందాకట దీనిలోనే మనం చూసాం. ఇవన్నిటినీ కూడి ఉన్నది ఒక పరీక్షల మాల అనేది మనం ఒకటి చూస్తున్నాం. గమనించండి, బొమ్మలు ఉన్నాయి అక్కడ, అలా రకరకాలు. ఇప్పుడు ఏవైతే మనం చేసామో అవన్నీ కలిపి ఒక పరీక్షల మాల అనేది తయారైంది. దాని నుంచి ఇప్పుడు ప్రజ్ఞా పరీక్షల ప్రయోజనాల గురించి మాట్లాడదాం. విద్యార్థుల వర్గీకరణ చేయొచ్చు. ప్రజ్ఞకు అనుగుణంగా విద్యార్థుల వర్గీకరణ చేస్తే వాళ్ళకి అవసరమైన విధానాల్లో మనం చెప్పడానికి బాగుంటుంది. నెక్స్ట్ వెనుకబాటుతనాన్ని అంచనా వేయొచ్చు. అలాగే విషమయోజన చికిత్సలో కూడా మనం వాటిని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా విద్యా మార్గదర్శకత్వాన్ని ఇవ్వచ్చు, వృత్తి మార్గదర్శకత్వాన్ని కూడా మనం ఇవ్వచ్చు. అలాగనే బుద్ధిమాంద్యులకు చికిత్స ఇవ్వడానికి మార్గదర్శకత్వానికి ఉపయోగపడుతున్నాయి ప్రజ్ఞా పరీక్షలు. మరొక్కసారి గమనించండి, విద్యార్థుల వర్గీకరణ చేయొచ్చు. వివిధ వర్గాలుగా ఏ రకాలు ఉన్నారు వాళ్ళకందరికీ మనం వర్గీకరణ చేయొచ్చు. వెనుకబాటుతనాన్ని అంచనా వేయొచ్చు. విషమ యోజన ఎవరికైతే కాస్త మాల్ అడ్జస్ట్మెంట్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళని చికిత్స చేయాలి. మనం ఎవరో ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే లేక ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఆయనేమో ఇతని తాలూకు విషమ యోజనం ఎలా ఉంది, ఎలా ఉన్నాడు, ఇతను ఐక్యూ ఎలా ఉంది, ఇతను ఎందువల్ల ప్రాబ్లమాటిక్ గా ఉన్నాడు అని చూసుకుంటూ దానికి చికిత్స ఇస్తాడు. అలాగనే విద్యా మార్గదర్శకత్వం, విద్యలో అతను ఎంత ఐక్యూ కలిగి ఉన్నాడో ఐక్యూకి అనుగుణంగా మనం వారికి ఇవ్వడానికి బాగుంటుంది. అలాగనే వృత్తి మార్గదర్శకత్వం, ఏ వృత్తిలోకి వెళితే ఇతను రాణిస్తాడు అనే దాన్ని బట్టి ఈ ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది సైకాలజిస్టులకి. అలాగే బుద్ధిమాంద్యులకు చికిత్స మార్గదర్శకం, ఎవరైతే మెంటల్లీ రిటార్టెడ్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రజ్ఞా పరీక్షలకు పరిమితులు కూడా ఉన్నాయి. ఇవే అన్నిటికీ ఉపయోగపడిపోతాయి, ఎక్కడ దీని తాలూకు మొత్తం ఇవే అని అనుకోవడానికి లేవు. దీనికి కూడా పరిమితులు ఖచ్చితమైనవి కావు. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర వీటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అంత ఖచ్చితంగా ఇది ఐక్యూ అనేది, ఇంత ఐక్యూ అనేది మనం నిర్ణయించడానికి అవడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే అసలు ఇదంతా మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క పరీక్షకు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ప్రతిస్పందిస్తూ ఉంటారు, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఉంటాయి. కాబట్టి అలాగే సహజ సామర్థ్యాలని ఐక్యూ అనేది అంచనా వేయడం అనేది కష్టం. ఒక్కొక్కరు ఇన్నేట్ ఎబిలిటీస్ ఉంటాయి, ఒక్కొక్కరిలో రకరకాల చిత్రలేఖనం అని వీటిలో అలాంటి సహజ సామర్థ్యాలని అంచనా వేయడంలో ఇది కాస్త పరిమితి కలిగి ఉన్నది. అలాగే సున్నిత సామర్థ్యాలు కూడా ఉంటాయి ఒక్కొక్క వ్యక్తిలో, ఆ కీన్ గా ఉండే కొన్ని ఉంటాయి, వాటిని కూడా అంచనా వేయడం అనేది కష్టమవుతుంది. అయితే ముఖ్యంగా పక్షపాతం అనేది ఉపాధ్యాయుల్లో ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీడు బాగా తెలివైన, మనమే తరగతి గదిలో చూస్తూ ఉంటాం, ఆటోమేటిక్ గా మనసు అనేది ఒకటి వెళ్ళిపోతుంది. ఎవరైతే బాగా ఇంటెలిజెంట్ అనగానే వాడి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కాస్త ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళ మీద కాస్త ఇబ్బంది కూడా కలగడానికి వస్తుంది. దీనివల్ల అదొక ప్రమాదమే, ఒక విధంగా పరిమితి కన్నా ప్రమాదం అని మనం చెప్పాలి. నెక్స్ట్, పిల్లల్లో అతి విశ్వాసం, నేను చాలా తెలివైన వాడిని అనే ఒక అతి విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేయటం వల్ల ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఆత్మ న్యూనత అనేది ఏర్పడుతుంది.
కొంత పిల్లలు ఎప్పుడైతే తగ్గిందో నాకు ఐక్యూ చాలా నేను చాలా డల్లర్ని అని ఒక ముద్ర కానీ వాడి మీద పడిపోయిందంటే ఇక ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఇతను ఉన్నది కూడా పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అది ఒక పెద్ద ప్రమాదం. ఇలాంటివి లేకుండా మనం టీచర్లుగా ఛాత్రోపాధ్యాయులుగా మనం పిల్లల్ని జాగ్రత్త గమనిస్తూ ఆ పరీక్షలను మనం ఎంత చక్కగా ఉపయోగించుకోవాలనేది కూడా అక్కడ టీచర్ బట్టి ఉంటుంది. ఆ సైకాలజిస్ట్ దగ్గర ఉన్న ఆ నైపుణ్యత బట్టి ఉంటుంది. టీచర్ కూడా ఒక సైకాలజిస్టే కాబట్టి ఇలాంటి పరీక్షలన్నిటినీ వాడు ఒక సొంతంగా ఆయన ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ పరీక్షలు ప్రయోజనాలు చూసాం, రకాలు చూసాం. అయితే ఒక పరీక్షల గురించి లేదా 2 పరీక్షల గురించి మనం ఇన్ డీటెయిల్ మాట్లాడడానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ దీనిలోకి వచ్చేటప్పటికి అందులో ఇందాకటే మీకు చెప్పాను రేవన్స్ పరీక్ష అనేది ఒకటి ఉంది. అది పిల్లలతో ఆ రేవన్స్ పరీక్ష గురించి ఒకసారి మనం చూద్దాం. రేవన్స్ కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఇది ఏమిటి అసలు ఈ పరీక్ష అనేది? శాబ్దికేతర పరీక్ష. ఇందాకటే మీరు చూశారు ఆ శాబ్దికేతర పరీక్ష. అలాగనే సామూహిక పరీక్ష, ఒకేసారి అనేక మందికి పెట్టొచ్చు. వ్రాత పరీక్ష, అలాగనే శక్తి పరీక్ష. అంతేగాని సమయం అనేది ఇంతే సమయం అనేది ఎక్కడ లేదు. అలాగే అర్ధరహిత చిత్రాలు ఉంటాయి, దానిని పూరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమస్య కఠినత్వం ఏమవుతుందంటే పిక్చర్ బై పిక్చర్ పెరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటున్నారంటే క్రమాభివృద్ధి, క్రమంగా పెరుగుతుందని ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అని అందుకే అంటున్నారు. క్రమాభివృద్ధి మ్యాట్రిసెస్ అని అంటున్నారు. ఇందులో ఏముంటుందంటే ఏబి బి అని 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ లో కూడా మొత్తం కలిపితే ఒక్కొక్క దానిలో 12 12 12 3 12 36 అంశాలు ఇందులో ఉంటాయి. పిల్లలకి ఈ అంశాలని ఇవ్వబడతాయి. ఈ అంశాలు ఇచ్చి పిల్లల్ని ఒక ఆన్సర్ షీట్ ఉంటుంది. ఈ ఆన్సర్ షీట్ ని పట్టుకొని ఈ ఆన్సర్ షీట్ తో మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆన్సర్ షీట్ లో పిల్లలు నింపుతూ ఉంటారు. ఎలా నింపుతారో ఒకసారి చూడండి. ఇక్కడ తరగతి గదిలో ఒక ఛాత్రోపాధ్యాయుని ఒక విద్యార్థితో తన తాలూకా వాళ్ళు ఏమంటారు ప్రయోక్త ప్రయోజ్యుడు. ఇప్పుడు ఛాత్రోపాధ్యాయుని ప్రయోక్తగా ఉంటుంది. ఛాత్రోపాధ్యాయుడు ఆ ఛాత్రోపాధ్యాయుని ప్రయోక్తగా అయిన తర్వాత మళ్ళా ఏమవుతుందంటే ఆ అమ్మాయిని ఎలా టెస్ట్ చేస్తారో మనం చూసాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 36 అంశాలు చేసిన తర్వాత దీనిలోంచి పర్సంటైల్ అనేది చూస్తారు. పర్సంటైల్ చూసిన తర్వాత దీనికి మాన్యువల్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ మాన్యువల్ ని తీసుకొని ఒక్కొక్క ఏజ్ బట్టి ఆ ఏజ్ తర్వాత ఆ ఎన్ని కరెక్ట్ చేశారు చూసుకుని ఆ పర్సంటైల్ కి దానికి ఏమవుతుందంటే వాళ్ళ తాలూకా ఐక్యూ అనేది చూసుకుంటూ గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో 5 రకాలైన గ్రేడ్లు అనేది ఇస్తారు. సుపీరియర్, వెరీ సుపీరియర్ అని ఇస్తూ బాగా డల్లర్డ్ అని కూడా ఇస్తారు. దీన్ని మీ తాలూకా కన్సర్న్డ్ మీ తాలూకా అధ్యాపకునితో మీరు చూసి దీని తాలూకా ఎలా స్కోరింగ్ అనేది చేయాలి అవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు మనకి అత్యంత ఆసక్తిదాయకమైన భాటియా బ్యాటరీ గురించి మనం తెలుసుకుందాం. భాటియా బ్యాటరీ అనేది ఏమిటి? భాటియా బ్యాటరీ అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. ప్రజ్ఞా పరీక్ష అనకుండా దీన్ని ఏమంటున్నారంటే ప్రజ్ఞా పరీక్షల మాల అని పిలుస్తున్నాం. మాల ఎందుకు అంటున్నామంటే ఇది 5 ఉప పరీక్షలతో కూడి ఉంటుంది కాబట్టి దీన్ని ప్రజ్ఞా పరీక్షల మాల అంటున్నాం. అయితే ఈ ప్రజ్ఞా పరీక్షల మాలలో ఇందాక మనం చూసాం కదా, ఈ భాటియా ప్రజ్ఞా మాపనలో వ్యక్తిగత, శాబ్దికేతర, నిష్పాదన పరీక్ష. వ్యక్తిగతం అంటే మీకు తెలుసు, అంటే ఒక్కొక్కరికి మనం పెడతాం. ఇందాకటి మనం మాట్లాడుతున్నది సామూహిక పరీక్ష, ఏది RCPM. ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది వ్యక్తిగతం. అలాగే శాబ్దికేతర, శాబ్దిక కాకుండా ఏమంటే అక్షరాస్యులకైనా చేయొచ్చు, నిరక్షరాస్యులకైనా చేయొచ్చు, కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అలాగనే నిష్పాదన పరీక్ష, అందులో కూడా 2 రకాలు మనం మాట్లాడుకున్నాం. నిష్పాదన పరీక్ష అంటే పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ వ్రాత పరీక్ష కన్నా నిష్పాదనకి ఎక్కువగా మనం ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాం. ఇందులో 5 ఉప పరీక్షలు ఉంటాయి. మొట్టమొదటి పరీక్ష ఏమిటి అది ఒకసారి చూడండి. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. కోర్స్ అనే అతను చేశారు కాబట్టి దీన్ని కోర్స్. బ్లాక్స్ అంటే ఏమిటి? ఇవి బ్లాక్స్ అమ్మ, ఒకసారి చూడండి. ఇవి బ్లాక్స్. ఇందులో ఈ బ్లాక్స్ లో 16 దిమ్మెలు ఉంటాయి నాన్న.
రకరకాల డిజైన్లతో 16 దిమ్మెలు ఉంటాయి ఇక్కడ చూడండి. అలాగనే ఇక్కడ 10 డిజైన్లతో కూడిన కార్డులు ఉంటాయమ్మా. ఇందాకట ఒక కార్డు చూసాం, ఇప్పుడు మిగతా కార్డులు కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఇందులో చూడండి. 1 2 2 అలాగనే 3 4 5 6 7 8 9 చూసారా 10. ఈ 10 కార్డుల్ని మన దగ్గర పెట్టుకుంటాం. ప్రయోక్త పెట్టుకుంటారు. ఈ బ్లాకులు అనేది ఉంటారు. ఉన్న తర్వాత పిల్లలకి ఏం చెప్తారు అంటే, ఈ డిజైన్లకు అనుగుణంగా మీ దగ్గర బ్లాకులు ఉన్నాయి, దాని గురించి నమూనాలు తయారు చేయండి అని మనం మాట్లాడతాం. 16 చెక్క బ్లాకులు ఉపయోగించి నమూనాలు తయారు చేయాలి ఈ డిజైన్లు. ఇందులో మొదటి 5 నమూనాలు చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత 5 నమూనాలు కాస్త క్లిష్టత పెరుగుతుంది. కాబట్టి మొదటి 5 నమూనాలకి 2 నిమిషాలు మనం టైం ఇస్తాం. తర్వాత 5 నమూనాలకి 3 నిమిషాలు టైం ఇస్తాం. 2 నిమిషాల్లో చేయకపోతే దానికి మనం స్కోర్ అనేది ఉండదు. 2 నిమిషాలు దాటితే స్కోర్ ఉండదు. అలాగే 5 నమూనాలకి మిగతా 5 నమూనాలకి 3 నిమిషాలు దాటితే స్కోర్ అనేది అక్కడ ఉండదు. ఇది కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఇందాక మనం అనుకున్నాం శాబ్దికేతర పరీక్షలో బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది ఇది దీనికి ఉదాహరణగా మనం మాట్లాడుతున్నాం. చూడండి ఒక్కసారి ఆ కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఎలా నిర్వహించబడుతోందో. ప్రయోక్త చాతురోపాధ్యాయుడు ఒక పిల్లవాడిని తీసుకున్నాడు. అతని తాలూకా ప్రజ్ఞాన్ని అంచనా వేస్తున్నాడు. బాటియా బ్యాటరీ ద్వారా అంచనా వేస్తున్నాడు. అందులో కోర్స్ బ్లాక్ డిజైన్ ద్వారా అతను అంచనా వేస్తున్నాడు. అయితే ఈ కోర్స్ బ్లాక్ డిజైన్ ఈ చంద్రమోహన్ భాటియా గారు మన భారతదేశానికి అనుగుణంగా ఈ భాటియా బ్యాటరీని తయారు చేశారు. ఇది 1945లో తయారు చేయబడింది. ఇప్పుడు ఈ కోర్స్ బ్లాక్ డిజైన్ అసలు ఎన్ని మార్కులకి ఉంటుంది, ఏముంటుంది అనే దాని గురించి మనం మాట్లాడితే ఇది 25 పాయింట్లు దీనికి ఇవ్వబడతాయి. ఆ 25 పాయింట్లు ఎలా ఇవ్వబడతాయో మనం చివరిలో చూద్దాం. ఇది కోర్స్ బ్లాక్ డిజైన్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే అలెగ్జాండర్ పాసెలాంగ్ 8 నమూనాల తాలూకా కార్డులు ఇక్కడ ఉంటాయి. ఈ అలెగ్జాండర్ పాసెలాంగ్ మీరు చాలా దగ్గర ఇవి చూశారు. మన ఇళ్లలో కూడా మన దగ్గర ఉంటున్నాయి. ఇలా నడుపుతూ ఉంటారు చూడండి. ఇక్కడ ఇలా నడుపుతూ సెట్ చేయడం అనేది మీరు చూశారు. ఓకేనా? ఇవి మీరు ఇళ్లలో ఆడుకుని ఉన్నారు కదా. ఇప్పుడు ఈ అలెగ్జాండర్ పాసెలాంగ్లో ఏముంటుందంటే ఇక్కడ 8 కార్డులు ఉంటాయి నాన్న. 1 చూడండి, 2 3 కలిపి 1, 4 5 6 7 చూస్తున్నారా 8 కార్డులు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 8 కార్డులకి కూడా 8 నమూనాల కార్డులు ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఒక 4 చిన్న ఇవి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారు, అది గమనించారు. దీనిలో ఎప్పుడు కూడా రెడ్ అనేది పైన పెడతారు. నమూనా కార్డు కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇది 1 అనుకున్నాం కదా. ఇక్కడ 1 పెడుతున్నాను. దీనికి అనుగుణంగా పిల్లాడికి మనం ఇలా ఇచ్చేస్తాం. పిల్లాడు ఏం చేయాలా? ఇలా చేసి ఇలా మార్చాలి. చాలా ఈజీగా ఉంటుంది. మొదటివి ఈజీగా ఉంటాయి, తర్వాత నమూనాలు ఎప్పుడూ కూడా కష్టతరంగా ఉంటాయి. అయితే 8 నమూనాలతో కార్డులు ఉండడం, కార్డుల ఆధారంగా రంగు బిల్లలు చూడండి ఎన్ని రకాలైన రంగు బిల్లలు ఎక్కడ ఉన్నాయో. అన్నిటిలో కూడా రంగు బిల్లలు ఉన్నాయి. ఈ రంగు బిల్లలన్నిటినీ కూడా ఏం చేస్తారంటే మనం ఇందాక చూసిన దీని ప్రకారం ఒక్కొక్క దాన్ని అనుగుణంగా జరుపుతూ దీన్ని తయారు చేయటం అనేది ఇక్కడ అలెగ్జాండర్ పాసెలాంగ్. ఇక్కడ కూడా మొదటి 4 నమూనాలకి 2 నిమిషాలు, తర్వాత 4 నమూనాలకి
3 నిమిషాలు అనేది ఇవ్వబడుతుంది. ఇది రెండవ ఉప పరీక్ష అలెగ్జాండర్ పాసెలాంగ్. దీన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూడండి ఒకసారి. అదే చాతురోపాధ్యాయుడు అదే పిల్లవాళ్ళతో మళ్ళా దాన్ని కూడా ఎలా నిర్వహిస్తున్నాడు, ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు ఒకసారి గమనించండి. దాన్ని బయటికి తీసేస్తున్నాడు. అలా తీయకూడదు, దానిలోనే ఉంటూ జరుపుతూ చేయాల్సిన పరిస్థితి అని ప్రయోజ్యుడు చెబుతూ ఉన్నాడు. అది ఎలా నడపాలో అనేది అక్కడ కనబడుతోంది. అయితే దీన్ని అంతటిని అక్కడ స్టాప్ వాచ్ని చూసారా, 2 నిమిషాల్లో చేస్తున్నాడా, 3 నిమిషాల్లో చేస్తున్నాడా, 1 నిమిషంలో చేస్తున్నాడా అనేది కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఒక టెస్ట్ ఫార్మెట్ ఒకటి ఉంటుంది. దాని తాలూకా దీనిలో ఏం చేస్తారంటే ఇవంతటిని సీఎం భాటియా బ్యాటరీ తాలూకా ఒక్కొక్క టెస్ట్ తాలూకా ఇది ఎలా ఉంది దానిలోని చూడండి ఒకసారి. డిజైన్ నెంబరు, టైం టేకెన్, అలాగనే దాని పక్కన సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, తర్వాత నీ తాలూకా ఏమైనా రిమార్క్స్ ఉంటే ఆ రిమార్క్స్ ని కూడా చేయాల్సి ఉంటుంది. అలాగనే మొత్తం 5టికి కూడా ఉప పరీక్షలు అని అనుకున్న 5 పరీక్షలకు కూడా టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5 అని ఏమేం చేశారో కూడా ఇందులో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అలెగ్జాండర్ పాసెలాంగ్ అనుకుంటే నెక్స్ట్ ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష కూడా ఏమిటంటే ఇందులో కూడా 8 నమూనాలే మళ్ళీ ఇందులో కూడా ఉంటాయి. ఆ ప్యాటర్న్ డ్రాయింగ్ లో ఆ 8 నమూనాలని మనం ఏం చేయాలంటే అతను కూడా మళ్ళీ గీయాలి. అక్కడ ఒకసారి ప్యాటర్న్ డ్రాయింగ్ లో 8 నమూనాలు ఉంటాయి. చిన్న కవర్ ఉంటుంది. దీనిలో ఏం లేదు, డిజైన్ ఉంటుందన్నమాట. ఆ డిజైన్ ఏం చేయాలంటే పిల్లవాడు ఒక పెన్సిల్ పట్టుకొని, చిన్న కవర్ ఉంటుంది, ఎనిమిది డిజైన్లు ఉంటాయి నాన్న. ఆ 8 డిజైన్లు పట్టుకొని ఏం చేయాలంటే పిల్లవాడు ఒకసారి చూడండి, 8 నమూనాల కార్డులు ఉంటాయి. చేయి ఎత్తకుండా మనం చిన్నప్పుడు ఆట కూడా ఆడుకున్నాం. చిన్న కవర్, ఓకే రైట్. ప్యాటర్న్ డిజైన్ చూసారా ఎన్ని ప్యాటర్న్లు ఉన్నాయో. ఫస్ట్ ప్యాటర్న్ ఇది ప్యాటర్న్ డ్రాయింగ్. దీన్ని ఏం చేయాలి, చెయ్యెత్తకుండా గీయాలి. ఎలా గీయాలో ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడ గీద్దాం. ఇది ప్యాటర్న్ డ్రాయింగ్, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది ఒకటి. అలాగనే ఇది 8వది. ఒక చూడండి కార్డులు 8, అలాగనే ఇది చూడండి ఒకసారి 7, అలాగే ఇది చూడండి 6, ఇది చూడండి 5, ఇది చూడండి ఒకసారి 4, ఇది చూడండి 3, ఇది చూడండి 2. దీన్ని రాస్తే గీత ఎత్తకూడదు. 4 నమూనాలకి 2 నిమిషాలు, తర్వాత నమూనాలకి 3 నిమిషాలు. ఒకసారి అది ఎలా చేస్తున్నారో చూడండి, పిల్లాడు ఎలా చేస్తున్నాడో ఒకసారి. అయిన తర్వాత చివరిగా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చివరి పరీక్ష అయితే దాన్ని తక్షణ స్మృతి పరీక్ష అనేది 4వది చూస్తున్నాం. ఇందులో పదాలుంటాయి. ఆ పదాలు మనం చదువుతుంటాం, లేక సంఖ్యలు ఉంటాయి. ఆ పదాల్లో చూడండి 2. ఒకసారి తక్షణ స్మృతి పరీక్షను చూడండి. ఇది కార్డు ఉంటుందమ్మా. ఈ కార్డులో పదాలు ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి. ప్రయోక్త చదువుతూ ఉంటే స్మృతిలో ఉంచుకొని తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తిరుగువేసి కూడా చెప్పాలి. అలా అయితే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే చదువుతూ ఉంటారు. ఆ చదువుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, 4, 7, 6, 3, 5, 8. పిల్లాడు వెంటనే మళ్ళీ తిరిగి చెప్పాలి. అలాగనే 6, 4, 3, 5, 8, 3, అలాగే 7, 2, 4, 7, 2, 9, 3, 8, 5, 2, 7, 2,
6, 1 వాటిని చెప్పాలి. వీటిని మళ్ళా రివర్స్ లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని తక్షణ స్మృతి పరీక్ష అంటారు. దీని పక్కనే అంకెలతో కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు అంకెలతో మాట్లాడాం. దీని పక్కన ఏమవుతుందంటే పదాలతో కూడా ఉంటుంది. పదాలతో చూడండి, వార సాట పాల, సాబాక టాపాచ లాటారా, సాబాక టాపాచ లాటారా అనేది మళ్ళీ అతను చెప్పాలి. వారా చాల, టాలా పాచ, రాచా సాక, ఇవి చెప్పాలి. అలాగే రివర్స్ లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఒక్కసారి చూడండి. అతను ప్రయోక్త చదువుతూ ఉన్నాడు. ప్రయోక్త చదువుతూ అతను మళ్ళా దాన్ని చెబుతూ ఉన్నాడు. సో దీన్ని మనం ఏమంటున్నామంటే తక్షణ స్మృతి పరీక్ష. ఇతను చెబుతున్నది దాన్ని మళ్ళీ అతను రిపీట్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, చివరిగా చిత్ర క్రమీకరణ పరీక్ష. దీనిలోనే మనం ఏం చేస్తున్నామంటే ఇందాక మనం చూసాము ఈ చిత్ర క్రమీకరణ పరీక్ష. దీనిలో 2, 4, 6, 8, 12 ముక్కలుగా చేయబడిన 5 చిత్రాలు ఉంటాయి. ఒకసారి చూడండి. ఇది 2 ఇక్కడ పెడదాం. 2 ముక్కలతో చేయబడింది గమనించండి. 2 ముక్కలు, ఈ 2 ముక్కల్ని అతుకుతున్నారు. 1వది. అలాగనే ఏమవుతుంది నెక్స్ట్ 4తో మీరు ఆల్రెడీ చూశారు. ఇందాక చూశారు 4ని. ఇది 4. సో నెక్స్ట్ ఏమవుతుందంటే 6 చూస్తున్నాం. 6 ముక్కలు ఇందులో ఉంటాయి. 6 ముక్కల్ని కూడా అతకాల్సి ఉంటుంది. ఎలా అతకాలో ఒకసారి మీరు గమనిస్తే దానిలో ఏమవుతుందంటే ఎలా అతకడం, ఫాస్ట్ గా అతకాలి. దానికి కూడా మళ్ళీ టైం అనేది ఉంటుంది. ప్రతి దగ్గర టైం ఉంటుంది. ఆ టైం బట్టి మనం చూసుకొని దాని ప్రకారం మనం అతకాల్సి ఉంటుంది. అతికిన దాన్ని బట్టి మనం చూడండి. ఇప్పుడు ఇది అతకటం. ఇలా పిల్లవాడు అతకాలి 6 ముక్కలు. ఇలాగనే నెక్స్ట్ 8 చూడండి. ఇవి కూడా 8 ముక్కలు ఉన్నాయి. ఈ 8 ముక్కల్ని పిల్లవాడు ఏం చేయాలంటే అతకాలి. ఇలా మనం పెట్టేశాం. 8 ముక్కలు అతకాలి. అలాగనే నెక్స్ట్ ఏమవుతుందంటే 12 ముక్కలను అతకాలి. అంటే ఏమవుతుంది, క్లిష్టత అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ 12 ముక్కల్ని మనం అతకాల్సిన పరిస్థితి వస్తే ఈ 12 ముక్కల్ని ఎలా అతుకుతాడు పిల్లవాడు. దీనిలో కూడా టైం ఉంటుందండి. మొదటి వాటికి 2 బొమ్మలకి మొదటి 3 బొమ్మలకి ఒక రకమైన ఇదైతే స్కోరింగ్ అయితే చివరి 2 బొమ్మలకి వచ్చినప్పటికీ స్కోరింగ్ అనేది మారుతూ ఉంటుంది. దాన్ని ఎలా చేస్తున్నారో ఒకసారి గమనించండి. పిల్లాడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడికి వచ్చినప్పటికి పిల్లవాడు ఒక్కొక్క దాన్ని బొమ్మల్ని అతుకుతూ ఉన్నాడు. అతకడంలోకి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఒక్కొక్క దాన్ని ఎలా ముందుకు వెళ్తున్నాడు, ఎలా వెనక్కి వస్తున్నాడు. దానిలోకి వచ్చినప్పటికీ ముక్కల్ని కలుపుతూ చిత్రాలను గీయాలి. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఏంటిది ఎలా ఉంది, కాల్లో ఉన్నాయి చూడండి. వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ప్రయోజనికి ప్రయోక్త. శాస్త్రోపాధ్యాయుడు అక్కడ ప్రయోక్తగా చేస్తున్నాడు. దాన్ని అంతటిని తీసుకొని టైం అనేది మెయింటైన్ చేస్తున్నాడు. తర్వాత అతను కూడా దాన్ని నోట్ చేసుకుంటున్నాడు. ఎంత టైంలో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. జనరల్ గా పిల్లవాళ్ళు ఎంతవరకు వెళ్తారు అనే దాని గురించి కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకి 25 పాయింట్లు అయితే, అలా పాసెలాంగ్ కి 20 అయితే, అలాగనే ప్యాటర్న్ డ్రాయింగ్ కి కూడా 20 అయితే, ఇమీడియట్ మెమరీకి పిక్చర్ కంప్లీషన్ కి 15 మొత్తం మీద 95 పాయింట్లు అనేది ఇక్కడ వస్తాయి. వీటన్నిటినీ కలిపి ఏం చేస్తారంటే ఈ 95 పాయింట్లకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి. అయితే పరీక్షల్లో కూడా ఏమవుతుందంటే డిఫరెంట్ సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్యాటర్న్ కి ఆ టైం అనేది కంటిన్యూ చూసుకోవాలి. అలాగనే చిత్రాల గురించి కూడా చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ చిత్రంలో లాస్ట్ 2 చిత్రాలకు ఇచ్చినప్పుడు మనం తాలూకా స్కోరింగ్ ఎలాగ ఇవ్వాలనేది మీ తాలూకా లెక్చరర్ గారిని దగ్గర కూర్చొని చూడాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏమిటంటే మొదటి 2 అన్ని చేయక్కర్లేదు. సుమారుగా 12, 8 ఉన్నాయి. 8 దగ్గరకు వచ్చినప్పటికీ 8లో 6 చేసినా కూడా 3 నిమిషాల్లో కానీ 6 చేయగలిగితే మనం పాయింట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగనే చివరి వాటిలో 5 ఉన్నాయి. మళ్ళా
12లో కూడా 2 ఉన్నాయి. మళ్ళీ అక్కడ 9 చేయగలిగినా చాలు, అలాగనే 8 చేయగలిగినా చాలు, ఆ ముక్కలు అతకగలిగినా చాలు. దానికి కూడా మనం పాయింట్లు ఇచ్చి ఈ పాయింట్లన్నిటినీ ఒక దగ్గర పెట్టి ఈ 5టిని కూడా మనం మళ్ళీ కలిపితే 95టికి మనం వస్తుంది. ఆ 95టికి కూడా బాటియా బ్యాటరీ ద్వారా దాన్ని అంచనా వేసి ఐక్యూని అంచనా వేసి పిల్లవాడి తాలూకు ఐక్యూ ఇలా ఉంది అని. ఎందుకంటే ఇది మన తాలూకు ఆర్సీపీఎం అనేది విదేశాల్లో తయారైంది, వాళ్ళ తాలూకు పరిస్థితులకు అనుగుణంగా, మనది భారతదేశంకు అనుగుణంగా తయారైంది. కాబట్టి బాటియా బ్యాటరీని మనం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే దానికి ఏమిటంటే స్కోరింగ్ కి మాత్రం చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది. ఆ స్కోరింగ్ అనేది జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఛాత్రోపాధ్యాయుడు ఆ స్కోరింగ్ చేయడం మనకు తెలిస్తే రేపు వాళ్ళ పాఠశాలల్లో ఒక్క కిట్ గాని వాళ్ళ దగ్గర ఉంటే మాక్సిమం మనం ఆ ఐక్యూన్ అనేది కొంతమేరకు మనం దాదాపుగా ఏ ఒక్క పరీక్ష ద్వారాను ఒక వ్యక్తి తాలూకా దేన్ని కూడా నిర్ధారించలేం, ఏ ఒక్క అంశాన్ని కూడా నిర్ధారించలేం. అది ఐక్యూ అవ్వచ్చు, పర్సనాలిటీ అవ్వచ్చు, ఏదైనా కూడా. డిఫరెంట్ పరీక్షలన్నిటినీ మనం ఒక దగ్గర పెట్టుకొని వాటిని కానీ చేయగలిగితే మనం చక్కటి రిజల్ట్ అనేది మనకు వస్తుంది, ఫలితాలు అనేవి బాగుంటాయి. సో ప్రతి ఛాత్రోపాధ్యాయుడు కూడా అలాగనే మీ అధ్యాపకుల ద్వారా ఈ ప్రజ్ఞా పరీక్షల గురించి తెలుసుకొని ప్రజ్ఞా పరీక్షలను మీ తాలూకా పాఠశాలల్లో ఉపయోగిస్తూ ముందుగా మీ డైట్లో కూడా ఉపయోగించి వాటి నుంచి నేర్చుకోగలిగితే మనం మంచి విద్యార్థి యొక్క మూర్తిమత్వ అభివృద్ధికి, విద్యార్థి యొక్క విద్యాభివృద్ధికి కూడా మనం తోడ్పగలగలం అవుతామని తెలుపుతూ నమస్కారం.